అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కిటికీలో పూల తోట అనే అంకానికి స్వాగతం. ఎంత హాయిగా ఉంది. ఇంతమంది ఎక్కినా కాళ్ళు జాపుకోవడానికి కూడా వీలుగానే ఉంది. జీపు కూడా కుదపట్లేదు ఇందాకట్లాగా. జీపుతో సహా కృష్ణ దాటేటప్పటికే చీకటి పడిపోయింది కదా. అసలు ముందుగా బయలుదేరే వాళ్ళమే. ఈ అమ్మమ్మగారే 4 వరకు వర్జమని బయలుదేరనివ్వలేదు. కృష్ణ దాటగానే ఆ ఒడ్డునే కూర్చుని తెచ్చుకుని పులిహార కాస్త తినేయాల్సి వచ్చింది. అమ్మమ్మగారు బొట్లు పెట్టించిన అరటిపళ్ళు 2 తినేసరికి ఆయాసం వచ్చింది. ఒకవేళ ఊరు చేరే లోపల మళ్ళీ అన్నాలు కూడా తినాల్సి వస్తుందేమోనని అమ్మని అడిగా. అన్నాలు ఎప్పుడు ఎక్కడ తినాలి అని. అందులో తప్పేమిటో నాకైతే తెలియలేదు. ఎంతెత్తెగిరింది నా మీద. ఈ పులిహార మింగడాన్నే అన్నం తినడం అంటారు. మళ్ళీ కూరలు పులుసులు వేసుకుని ప్రయాణాల్లో ఎవ్వరూ తినరు. అసలు మీది కడుపా కండవెల్లి మడుగా అని. ఆ ముక్కే కాస్త నిమ్మళంగా చెప్తే ఆవిడగారి సొమ్ము ఏం పోయిందో. అన్నిటికీ కేకలెయ్యడమే. చీకటి పడ్డాక మేం చివరికి కూర్చోకూడదని మమ్మల్ని మధ్యలో కుక్కి అమ్మ నాన్న చెరో పక్క చివరికి కూర్చున్నారు. దారంతా ఒకటే చీకటి. జీపు లైట్లు పడ్డ చోట్ల తుమ్మ చెట్లు వెలిగిపోతూ కనిపించటం, మళ్ళీ చీకటైపోవటం. నాకైతే చాలా భయమేసి కళ్ళు మూసేసుకున్నా. కాసేపటికే బహుశా అమ్మే అయ్యుంటుంది. రెక్కుచ్చుకుని ఈడ్చుకెళ్ళింది ఎక్కడికో మరి. నాన్న అయితే ఎప్పటికీ అలా చెయ్యరు. ఈ జీపు హారన్ కూడా వాయించట్లేదు. కాళ్ళ దగ్గర ఏమిటి మెత్తగా. బహుశా ఇందు ఏమో సీట్లోంచి జారిపోయి ఉంటుంది. ఎంత మంచి పూల వాసన వస్తుంది. ఏలూరు దారిలో పూల తోటలు ఎక్కువేమో. అబ్బా, ఇంకా పరిమళం వచ్చేస్తోంది. బహుశా స్వర్గంలోకి వచ్చేసావేమో. లేకపోతే ఇంత హాయిగా ఉంటుందా. అమ్మ నాన్న ఏరి. నెమ్మదిగా కళ్ళు తెరిచా. నా పక్కనే నాన్న మంచం మీద నిద్రపోతున్నారు. నాన్న గుండెల మీద బుజ్జి నిద్రపోతోంది. మంచం కింద గోడ కానుకుని చిన్నారి, నా కాళ్ళ కింద ఇందు. అందరూ ఒకటే పిచ్చి నిద్దట్లో ఉన్నారు. అమ్మ అయితే కనపడలేదు. తల వెనక్కి తిప్పి చూశా. నా వెనక 3 పెద్ద కిటికీలు. అసలు ఆ గదే బోర్లించిన యూలాగా ఉంది. ఓ కిటికీలోంచి రాధామనోహరం తీగ, ఇంకో కిటికీలోంచి గిన్నెమాలతి పూలు, 3వ కిటికీలోంచి ఇంకేదో తెల్లపూలతో తీగ, 3 కనిపించాయి. కొన్ని పువ్వులతో ఉన్న కొమ్మలు గది కిటికీల్లోకి వచ్చేసాయి. ఆ తీగలన్నీ కమ్ముల్ని చుట్టేసుకుని ఉన్నాయి. వెనక్కి తిరిగి చూస్తే మెడ నొప్పెడుతోందని బోర్లా పడుకుంటే ఎదురుగా ఇంట్లోనే తోట. ఎంత బాగుందో. నేనే పుస్తకాల్లోనూ చదవలేదు ఇలా చెయ్యొచ్చని. ఏలూరు వాళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నారో. కిటికీల్లోకే చెట్లు వాటంతట అవే వచ్చేసి పూలు కూడా పూసేస్తున్నాయి. చూసినంతసేపు చూసి ఇక్కడే ఇలా ఉంటే పెరట్లో ఇంకా ఎలా ఉంటుందోనని చెప్పి లేచి గది తలుపు రెక్కలు నెమ్మదిగా తోసా. అమ్మ అప్పుడే స్నానం కూడా చేసేసినట్టుంది. దేవుణ్ణి చిన్న బుట్టల్లో ఉంచి ఒళ్ళో జాగ్రత్తగా పెట్టి తెచ్చుకుంది కదా. వంటింట్లో పీట వేసి దేవుణ్ణి పెడుతోంది. నన్ను చూడగానే, నాని 4 అంటే 4 పూలు కోసుకురా పెరట్లోకి వెళ్ళి. ఎక్కువ కొయ్యకు సుమా, బాగుండదు. 7 లోపల పాలు పొంగించేయాలన్నారు కదా అమ్మమ్మగారు అంది. అమ్మా, మొదలయ్యాయి నా డ్యూటీలు. నే కనిపిస్తే చాలు ఈవిడి గారికి ఏదో ఒక పని గుర్తొస్తుంది. పందిరి గుంజకు పని చెప్పగలదు ఈవిడ. నేనింకా హాయిగా గుమ్మం మీద కూర్చుని పాలు ఎలా పొంగుతాయో చూద్దామనుకున్నా. గుమ్మం బయట కుంపట్లో తెల్లగా మెరిసిపోతోన్న ఇత్తడి గిన్నెలో సగానికి పాలు మీగడ కట్టి పొంగడానికి రెడీగా ఉన్నాయి. అయినా 4 పూల కోసం పెరట్లోకి వెళ్ళక్కర్లేదని అమ్మకి ఇంకా తెలిసినట్లు లేదు. నెమ్మదిగా ఆవలించుకుంటూ వెళ్ళి 2 రాధామనోహరం గుత్తులు, 2 గిన్నెమాలతి గుత్తులు బోల్డ్ ఆకులతో సహా తెంపుకుని దేవుడి ముందు పళ్ళెంలో పడేసి మళ్ళీ కుంపటి ముందు కూర్చున్నాను. పాలు పొంగేటప్పుడు దండం పెట్టుకో, అంతేకాని పొంగిపోతున్నాయని అరవకు అని నాతో చెప్పి, సూర్యనారాయణమూర్తి తండ్రి
ఈ పాలు పొంగినట్టు నా సంసారం కూడా పొంగాలి అని ఆకాశం కేసి చూసి దండం పెట్టింది. నన్ను పైకి అనద్దందని ఊరుకున్నాను కానీ చూస్తూనే ఉన్నా. కనీసం గ్లాసుడు పాలన్నా పోయి ఉంటాయి. ఇంతట్లోకి మళ్ళీ ఇంకో ఆర్డరు. నువ్వు వెళ్ళి నూతి దగ్గర ముఖం కడుక్కురా. గుమ్మం మీద పొట్లంలో కచ్చికలు తాటాకులు ఉన్నాయి. కచ్చికలు కానీ తిన్నావంటే ఇంజక్షన్లు ఇప్పిస్తాను. 2 నిమిషాల్లో రావాలి అంది. కచ్చికలు ఉన్నాయనగానే ఒక్క పరుగు పెట్టా. నా దృష్టిలో కచ్చికల కన్నా రుచైన వస్తువు ఈ భూమి మీద ఉండదు. అవి తినేస్తున్నానని నా కంట పడనీయకుండా చేసి తీయటి ఎర్రటి పళ్ళ పొడి తెప్పించేది. అది తినేదాన్ని అనుకో. కానీ కచ్చికలకి ఏది సాటిరాదు. నా చేత అలవాటు మాన్పించాలని పాపం మా నాన్న పెద్ద పెద్ద తెల్ల మాత్రలు సీసాలకు సీసాలు తెచ్చేవారు. రోజు 2 బొగ్గని పెట్టుకోమనేవారు. నాన్న చూస్తోండగా నోట్లో పెట్టుకుని ఆయనటు వెళ్ళగానే సందులో ఉమ్మేసేదాన్ని. నా చేత మందులు మింగించడం వీళ్ళ తరమా? ఒక్కసారి పెరడంతా తిరిగొచ్చాను. ఎంత పెద్దదో! 10 ఎకరాలు ఉంటుందేమో. పెద్ద బాదం చెట్లు, ఉసిరి చెట్లు, ఒకటేమిటి అన్ని పళ్ళ చెట్లు కనిపించాయి. ఏవీ డబ్బెట్టి కొనుక్కో అక్కర్లేదు. వీళ్లతో మంచిగా ఉంటే చాలు. కానీ అన్ని చెట్ల నుంచి నేల కనపడకుండా ఆకులు ఎండి రాలి పడుతున్నాయి. నా పాదాలు కూడా కనపడట్లా. ఏ పామో కుట్టేస్తే అమ్మో పరిగెత్తుకుంటూ యువతలకు వచ్చేసా. కానీ 2 పారిజాతం చెట్ల కింద మాత్రం శుభ్రంగా అలికి ఉంచారు. పువ్వులు ఏరుకోవడానికి కోసం అనుకుంటా. అన్ని చెట్లు బాగానే పెంచారు కానీ జామ చెట్టు పెంచడం మాత్రం చేత కాలేదనుకుంటా. కొమ్మలన్నీ నేలబారు అడ్డంగా ఉన్నాయి. కొమ్మకి చిన్న చిన్న కాయలే. ఎవరైనా అలా పెంచుకుంటారా? వెధవ పిల్లలు ఉంటారు చూడు, వాళ్ళు చూస్తే బతకనిస్తారా ఇన్ని కాయల్ని? ఒక్కటి కొరికి చూసా. లోపల గులాబీ రంగులో ఉంది. కానీ నాకు అస్సలు జాంపళ్ళు తినబుద్ధి కాదు. కానీ ఈ చెట్టు ఉయ్యాలోగడానికి మాత్రం బ్రహ్మాండంగా పనికొచ్చేటట్టుంది. ఒక్కో కొమ్మ మీద 7-8 మంది అయినా తేలిగ్గా ఎక్కి ఊగచ్చు. ఒక్కసారి చిన్న ఊపు ఊగి దిగి కాసిన పారిజాతం పూలు దోసిట్లో పోసుకుని వంటింట్లోకి పరిగెత్తా. దేవుడికి అవి ప్రీతటగా. అందుకే అలాగే అన్నీ గూట్లోకి జల్లేశాను. ఎక్కడికి పోయావే ఇంతసేపు? పాలు చల్లారిపోతున్నాయి, ఇవి తాగే త్వరగా అంది అమ్మ పెద్ద గ్లాస్ ఒకటి ముందు పెట్టి. కానీ నాకు పాలు చూస్తేనే డోకొస్తుంది. తప్పదుగా. కళ్ళు మూసుకుని తాగబోతున్నా. ఇంతట్లోకి పొట్టిగా లావుగా తెల్లగా ఉన్న ఆవిడ నెత్తిమీద తెల్ల ముసుగేసుకుని ఒక పెద్ద వెండి గిన్నెలో చక్కెర పొంగలి, ఇంకో దాంట్లో పులిహోర తెచ్చి గుమ్మంలోకి తోశారు. వంటింటి బయటే నిలబడి. ఈ ఊళ్ళో రోజు పొద్దున్నే ఇంటి వాళ్ళు అన్నీ చేసుకుని అద్దెకున్న వాళ్ళకి ఇవ్వాలి కాబోలని విచిత్రంగా చూస్తున్నా. అమ్మాయి, ఈవేళ గుళ్ళో మన ఆడిటర్ గారు ధనుర్మాసం భోగం చేయించారు. ఇవిగో ప్రసాదాలు. పెద్దమ్మగారు ఇందాక మిమ్మల్ని పలకరిద్దామని వచ్చారు కానీ మీరందరూ ఒళ్ళెరక్కుండా నిద్రలోతున్నారు. మళ్ళీ వస్తానని చెప్పమన్నారు. ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నారు. 9 అయితే కానీ బయటికి రారు. అన్నట్లు ఈ పూటకి వంట పెట్టుకోవద్దన్నారు. నే మడి కట్టుకోవడానికి పోతున్నా. 11 అయ్యేటప్పటికి వంట పట్టుకొస్తా. మీరు ఈ లోపల ఒక్కోటే సామాన్లు సర్దుకోండి అన్నారు. మీకెందుకండి శ్రమ, నేను ఎంతసేపట్లో చేసుకుంటాను అంది అమ్మ. మంచి మాటే. నే ఉన్నదే వచ్చిన వాళ్ళకి వండివార్చేందుకు. పూటకి 25 మంది అన్నా అవుతారు. మీ నలుగురు మాకు బరువు అవుతారా? సాయంత్రం నుంచి వండుకుందరు గానిలే అంటూ వెళ్ళిపోయారు. అమ్మ పదవే, ఇంక నీకు పనేం లేదుగా, హాయిగా పెరట్లో తిరిగొద్దాం అన్నా. పని లేకపోవడం ఏమిటి? పద ఈ బ్లేడిచ్చుకుని ఒక్కొక్క మూట ఎక్కడ పురుకోసు కనిపిస్తే అక్కడ కోసేస్తూ విప్పుదాం. వీళ్ళు లేచే లోపల కొంత పనైనా అవుతుంది అని మధ్యగదిలోకి నడిచింది. మేమిద్దరం కలిసి 4-5 గోతాలు ఇప్పామో లేదో ఒక్కొక్కళ్ళే లేచారు. నాన్న గబగబా స్నానం చేసేసి రెడీ అయిపోయారు. అమ్మ పెట్టిన పులిహోర తిని, నిన్నటికన్నా ఈవేళ మరీ బాగుందే, ఊరిందేమో అన్నారు. అమ్మ నవ్వి, ఇది దేవుడి ప్రసాదం, నిన్నటి దాంట్లో మిగిలింది కాదు అంటూ కాఫీ ఇచ్చింది. కాఫీ కూడా తాగేసి సైట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి, లేట్ అవుతుందని చెప్పి వెళ్ళిపోయారు. ఒక్కత్తి ఇల్లు ఎలా సర్దుకుంటుందోనన్న జాలైనా లేకుండా.
మేమెవ్వరం అమ్మని విసిగించలా. చెప్పినట్లుగా విని అన్నీ ఎక్కడవక్కడ పెట్టాం. ఆఫీస్ నుంచి కార్పెంటర్ వచ్చి మంచాలు బిగించి వెళ్ళిపోయాడు. ఇక్కడ అన్ని గదుల్లో పెద్ద పెద్ద అల్మారాలు ఉన్నాయి. వీధి గదిలో అయితే అద్దాలు కూడా ఉన్నాయి అలమరకి. ఒక్క బొమ్మ కూడా విరక్కొట్టకుండా అన్ని బొమ్మలు వీధి అలమరలో పెట్టాం. ఆ నల్లపెట్టె వీధి గదిలోకి ఈడ్చుకొచ్చి ఆ అమ్మ పువ్వుల చీర కప్పితే చక్కటి సోఫాలాగా అయిపోయింది. ఇంతట్లోకి ఈ ఇంటి బామ్మగారు వచ్చారు. ఆవిడ గుంటూరు అమ్మమ్మగారి కన్నా పెద్ద ఆవిడలాగా ఉన్నారు. ఆవిడ వెళ్ళిపోయాక అమ్మ అంది, ఎంత అందంగా పచ్చి పసుపు కొమ్ముల పార్వతీదేవిలా ఉన్నారని. వాళ్ళ ఇంట్లో తెల్లారకట్ల తాతగారు ఆంజనేయుడు పూజ చేస్తారట. బామ్మగారు అమ్మతో చెప్పారు, ఏం కావాల్సి వచ్చినా మొహమాట పడకమ్మా, దేనికి ఇబ్బంది పడద్దు, కానీ పిల్లల్ని ఎక్కువగా వీధి వైపు మసలనివ్వకు, అబ్బాయి కోసం ఎవరెవరో పెద్ద మనుషులు వచ్చి పోతూ ఉంటారు అని. అలాగేనండి, మా పిల్లలు అసలు అల్లరి చేయరు, వాళ్ళ ఆటలేమిటో వాళ్ళ లోకమేమిటో అని మా గురించి పాపం అమ్మ చాలా మంచిగా చెప్పింది. మీ పెద్దమ్మాయి అంతే ఉంటుంది మా మనవరాలు సువర్ణని, వాళ్ళ అమ్మ చేత జడేయించుకుంటోంది, వస్తుంది అని అమ్మతో చెప్పి మీరంతా ఒక జట్టుగా ఆడుకోండే అని నాతో చెప్పి ఆవిడ వెళ్ళిపోయారు. మేం కూడా ఒక్కొక్కళ్ళమే మా అమ్మ చేత జడలు వేయించుకుంటుంటే అప్పుడు వచ్చింది ఆ అమ్మాయి. అమ్మే మాట్లాడింది, రా పాప రా కూర్చో అని పీటేసింది. ఎంత బాగుందో! పీట మీద కూర్చున్న 2 జడలు నేల మీద పడిపోయాయి. వెంటనే జడలు ముందుకేసేసుకుంది. వాళ్ళమ్మ ఒక్కో జడ గంటైనా దువ్వి వేసుంటుంది, లేకపోతే అంత నైసుగా రాకే. మా అమ్మ వేస్తుంది, ఎక్కడ చిక్కు అక్కడే, ఎప్పుడు చిక్కు తీయమంటే రేపు అంటుంది. ఆ పాపకేసి ఇంకోసారి చూసాం. శాటిన్ పరికిణి, అదేలాంటి జాకెట్టు, గోధుమ గింజల గొలుసు, చెవులకి పెద్ద జూకాలు, ఎక్కడికో తయారైనట్లున్నారు. నేనే పలకరించాలి కదా ఏదో ఒకటి, లేకపోతే గర్వం అనుకోరు. పెళ్ళికి వెళ్తున్నారా అని అడిగా. ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇంట్లోనే అంది. ఊరికే ఇంట్లో ఉండేందుకు ఇంత మంచి బట్టలా? ఇలాంటివి బయటికి వెళ్ళేటప్పుడే వేసుకోవాలి, పాడైపోవు అన్నా. మరి ఇంట్లో ఎలాంటివి వేసుకోవాలి అని అడిగింది. అసలేవి తెలియనట్లుంది. ఇదిగో నన్ను చూడు, ఇంట్లో ఇలా ఉతికి ఆరేసాక ఇస్త్రీ చేయకుండా ఉంటారే, అలాంటివి వేసుకోవాలి, తెలిసిందా? అయ్యో నాకు లేవు అలాంటివి, అమ్మని అడుగుతా వెంటనే కొని తెప్పించమని అంటూ లేవబోయింది. పర్వాలేదులే, ఇవాళకి జాగ్రత్తగా ఆడుకుంటే సరి, ఉయ్యాలు లూగుదాన్రా అన్నా. అమ్మో, తాతగారు ఉయ్యాల బల్ల మీద కూర్చుని ఉన్నారు, ఇప్పుడు అక్కడ ఊగుతామంటే కోప్పడతారు అని భయపడిపోయింది. అయ్యో పిచ్చి, ఉయ్యాల బల్ల మీద పెద్దవాళ్ళు ఊగుతారు, పిల్లలు జామ చెట్ల మీద ఊగుతారు, పద పద మనకు ఉయ్యాల బల్ల ఎందుకు అని లేవదీశాను అందరినీ. నీ పేరేమిటి? సుశీల? నిజంగా నాకు జామ చెట్టు మీద ఉయ్యాలు ఊగవచ్చని తెలియనే తెలీదోయ్ అని నా వెనకాలే వచ్చింది. ఒక్కళ్ళే ఉంటే ఇంతే కదా పాపం, సొంత జామ చెట్టు ఉంచుకుని కూడా ఉయ్యాల లోగొచ్చునని నే చెప్పేదాకా తనకి తెలియనే తెలీదు. ఈ అమ్మాయి నే ఎలా చెప్తే అలా వినేట్టే ఉంది. ఇంక సెలవులు ఎలా గడపాలా అని బెంగలేదు. ఇప్పుడు 4 కాస్త 5 అయ్యాం కదా. అవును, మా అమ్మని చూసావుగా, మీ అమ్మని చూపించు అన్నాను. పద అని బయలుదేరింది. వెనకాలే 4. ఇల్లేరమ్మ తల్లి, మంచి ముహూర్తం చూసుకున్నావా, అరగంటలో వెనక్కొచ్చేయాలి అని అమ్మ పాపం ఆశీర్వదించి మరీ పంపింది. మన బుజ్జి ఇల్లేరమ్మ చెప్పే ఏలూరు కబుర్లతో మరోసారి కలుసుకుందాం. ఈలోపు మీరు కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.